మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ ఊరికి కానీ అట్లా వెళ్ళాల్సి వస్తే మనం ఎలా మేనేజ్ చేయాలి మన వెయిట్ లాస్ రొటీన్ని అనేది నేను కొన్ని టిప్స్ ఇస్తాను. అంటే నేను ఎలా మెయింటైన్ చేశాను, ఎలా మేనేజ్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నేను ఈ ఊరు వెళ్ళడం కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నా ఎలా మేనేజ్ చేద్దామని. యాక్చువల్గా అయితే 2 days ప్లాన్ ఉండే ఊరు వెళ్ళాల్సింది, కానీ నేను స్ట్రిక్ట్గా నేను ఫస్ట్ డే ఈవినింగ్ లేట్గా స్టార్ట్ అయ్యి వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే 2 days నాకు ఏమంటారు రిస్క్లో పెట్టడం ఇష్టం లేదు. అంటే నా ఛాలెంజ్ రూల్స్ అన్ని బ్రేక్ అయ్యేటట్టు, ఇప్పుడు ఊరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మొహమాటానికో లేకపోతే పరిస్థితులు కుదరకో లేకపోతే అక్కడ టైమింగ్స్ మిస్ అయ్యో ఏదో ఒక దానివల్ల మనం ఖచ్చితంగా కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి వీలైనంత వరకు మినిమైజ్ చేసుకున్నాను నా టైంని. దానివల్ల అయితే ఎక్కువ డ్యామేజ్ జరగదు మన వెయిట్ లాస్ జర్నీకి. సో ఇంకోటి ఏంటంటే మనం వర్కౌట్స్ కానీ వాకింగ్ కానీ అట్లా ఏదో ఒకటి పెట్టుకున్నామంటే అది వీలైనంత వరకు ముందుగానే ప్లాన్ చేసేయాలి, పోస్ట్ పోన్ చేయకుండా. అంటే ఈవినింగ్ చేసుకుందాంలే అన్నట్టు కాకుండా నేనైతే ఈవినింగ్ స్టెప్స్ కూడా మోస్ట్లీ వాకింగ్ పొద్దునే చేసేసాను. ఏంటి వెయిట్ లాస్ జర్నీ కోసం అలా సాక్రిఫైస్ చేసుకోవాలా అని మీరు అనుకోకండి. మనం గట్టిగా అనుకున్నప్పుడు చేసే తీరాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దానికోసమైనా చేయాలి. అది ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే ఊరు వెళ్ళడానికంటే ముందు నాకు కొంచెం పర్చేసింగ్ ఉంది, అందుకని చెప్పి తొందరగా బ్రేక్ఫాస్ట్ అంతా కానించేసి నేను బయటకు వెళ్ళాల్సి ఉంది. కాబట్టి పెద్దగా టైం స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేకపోయాను. ఇంట్లో దోశ పిండి ఉంటే దానితోనే బాగా పలచగా, చూసారా ఎంత పలచగా ఉందో, తక్కువ పిండితో ఎక్కువ పెద్దగా దోశ వేసుకొని 2 దోశలు తీసుకున్నాను. ఇంకా పప్పుతో సాంబారు. ఈ రోజు ప్రోటీన్ కోసము నేను సాంబార్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ 11కి తిన్నాను. యాక్చువల్గా అయితే 10:30 to 4:30 అనేది నా ఈటింగ్ పీరియడ్. బయటకు వెళ్తున్నా కాబట్టి అక్కడ లేట్ అవుతుందేమో తిరిగి రావడానికి అని చెప్పి నేను ఫాస్టింగ్ కూడా కొంచెం ఎక్కువసేపే చేశాను. సో దట్ ఈవినింగ్ లేట్గా తిన్నా సరే నాకు అది సరిపోతుందని. బయటకు వెళ్ళే ప్రతిసారి నేనైతే వాటర్ క్యారీ చేస్తాను. ఎందుకంటే మన వెయిట్ లాస్ జర్నీ అనే కాదు, నార్మల్గా కూడా మనం వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. కాబట్టి గుర్తుగా తాగాలి అంటే మన బాటిల్ మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో నేనైతే బయట ఉన్నా సరే ఎక్కువ హైడ్రేటెడ్గానే ఉండడానికి ట్రై చేశాను. ఇంకా అక్కడే బజార్లోనే మాకు కొబ్బరి బొండాలు కనిపిస్తే సరే అని చెప్పి ఒకటి తీపించుకొని తాగేశాను. ఇది కూడా చాలా మంచిది. మనం ఎన్ని రకాలుగా అయినా సరే హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయాలి. అలా నేనైతే ఒక కొబ్బరి బొండం మొత్తం తాగేశాను అనమాట. ఆ తర్వాత లంచ్ టైం అయింది. లంచ్ వచ్చేసి 3:30 అయిపోయింది. నేను బయటకు వచ్చిన పని అంతా కంప్లీట్ చేసుకొని మేము లంచ్ చేసేటప్పటికి 3:30 అయిపోయింది. సరేలే ఎలాగో 4:30 లోపలే నేను ఈటింగ్ పీరియడ్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఇదే డిన్నర్గా కన్సిడర్ చేసుకుందాము. ఎండ్ ఆఫ్ ద డే కొంచెం జ్యూస్ తాగుదాం అనుకున్నాను. నేనైతే సాంబార్ రైస్, కొద్దిగా వెజిటబుల్ పులావు, ఇంకా టొమాటో రైస్ ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం తీసుకున్నాను. ఇందులో సాంబార్ రైస్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ప్రోటీన్ కోసము. వేరే స్పెసిఫిక్గా ఏమీ తీసుకోలేకపోయాను కాబట్టి సాంబార్ రైస్ అంటే పప్పు ఎక్కువ తీసుకున్నాను అనమాట. అది మరి ఈరోజు లంచ్. నేను లంచ్ చేసేటప్పటికే 4:10 అయిపోయింది. ఆల్రెడీ ఫిల్లింగ్గా ఉంది, నాకు చాలా నిండిపోయింది, ఫుల్ తినేసాను. కానీ ఈరోజు ఫ్రూట్ ఏమీ తీసుకోలేదు కాబట్టి వాటర్ మెలాన్ జ్యూస్ తీసుకుంటున్నాను. డిన్నర్కి అన్నట్టు 4:30 లోపు కంప్లీట్ చేయాలి కదా, కాబట్టి డిన్నర్ కోసం అన్నట్టు వాటర్ మెలాన్ జ్యూస్ పెద్దకి 300 ml పైనే వస్తుంది, అది తీసుకున్నాను. ఈ రకంగా నేనైతే నా డే మొత్తం, నా రొటీన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఊరికి స్టార్ట్ అయ్యామన్నమాట 4:30 పైన. ఇప్పటిదాకా చేసింది కాదు, ఇక పైన చేసేది గొప్ప ప్రయత్నం అనమాట. ఊరు వెళ్ళిన తర్వాత చాలా ఫోర్స్ ఉంటుంది, రిలేటివ్స్ తినమని చెప్పడం అవి. ఆ టైంలో మనం ఫాస్టింగ్ పీరియడ్ని మేనేజ్ చేయడం, మన ఫాస్టింగ్ బ్రేక్ చేయకుండా మనం కంట్రోల్డ్గా ఉండడం, మనం సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉండడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు. అప్పుడు కొంచెం టెంప్ట్ అయినా సరే తర్వాత చాలా రిగ్రెట్ అవుతాను నేను. కాబట్టి నేనైతే హ్యాపీగా అండ్ సాటిస్ఫైడ్గా చెప్పగలను, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను అస్సలు ఏది ముట్టుకోలేదు. ఇంకా నాకు కొద్దిగా స్టెప్స్ వాకింగ్ మిగిలి ఉండే, అందుకని మా టెర్రస్ మీద కొంచెం ప్లేసే ఉంటుంది, అక్కడ కొద్దిసేపు నడిచాను అనమాట. సో మొత్తానికి ఈ రోజు చూసారు కదా, నా క్యాలరీస్ మెయింటైన్ చేయగలిగాను, నా వాకింగ్ కూడా 14K దాకా నడిచేసాను అనమాట. ఊరు వెళ్తున్నా సరే నేను ఇవంతా మేనేజ్ చేయగలిగిన దానికి నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. ఈ రోజు కంటే రేపు నాకు చాలా ఇంకా టఫ్ డే అనమాట. రేపు యాక్చువల్గా ఇంకా ఊర్లో ఉంటాను కాబట్టి రేపు ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది రేపటి వీడియోలో చూపిస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. ఈ రోజు వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపించినా, నచ్చున్నా సరే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.